తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. వివేకా హత్య కేసులో సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద కూడా కేసు నమోదైంది. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, దొండ్లవాగు శంకర్ రెడ్డితో పాటుగా సునీల్ యాదవ్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు ముమ్మరం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పులివెందులకు చేరుకున్నారు ఈడీ అధికారులు. హైదరాబాద్ తో పాటుగా కడపలో మొత్తం 6 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక కడపలోని అవినాష్ రెడ్డి నివాసం సహా మరో 3 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే సిబిఐ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈడీ. ఈ కేసులో రాజకీయ నేతల యొక్క ప్రమేయంతో పాటుగా మనీ లాండరింగ్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. హత్యకు ముందు నగదు యొక్క లావాదేవీల వ్యవహారం బయటికి రావడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. మరోవైపు సిబిఐ దర్యాప్తు సమయంలో బయటకు వచ్చినటువంటి అంశాలపైన కూడా మరింత విచారణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అసలు నిందితులు ఇచ్చినటువంటి 4 కోట్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనేటువంటి అంశంపైనే ఈ దర్యాప్తు ప్రధానంగా సాగబోతుంది. అయితే సోదాలు చేస్తున్నటువంటి అధికారులు హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందంగా గుర్తించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ శుక్రవారం పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో 2 చోట్ల, కడప జిల్లాలో మొత్తం 4 చోట్ల ఒకేసారి ఏకకాలంలో 6 చోట్ల సోదాలు కొనసాగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ సోదాల్లో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఇతరులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్, కడపలలో వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం, ఈ హత్యకు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తో పాటుగా ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం, సిబిఐ కేసు ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ 2025 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను కూడా నమోదు చేసింది. అయితే హత్య కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 6 ఏళ్లకు పైగా గడిచిన తర్వాత ఇప్పటికే 6 years కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈడీ ఈ చర్య తీసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. హైదరాబాద్ పులివెందుల్లో సోదాలు చేస్తున్నటువంటి వైనం, కడప జిల్లా ప్రధానంగా తొండూరు మండలం తుమ్మలపల్లిలో పెద్ద గంగిరెడ్డి కుమారుడైనటువంటి తుమ్మలపల్లి గంగిరెడ్డి అలియాస్ గంగిరెడ్డి నివాసంలో కూడా ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు పులివెందుల పట్టణంలో ఉన్నటువంటి సునీల్ యాదవ్, పులివెందుల్లో ఉన్నటువంటి బాకరాపురంలో ఉన్న దస్తగిరికి సంబంధించినటువంటి స్థలాల్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ఓవరాల్ గా మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి తాజాగా ఈడీ దూకుడుగా సోదాలు నిర్వహించడం, 6 ప్రాంతాల్లో ఏకకాలంగా చేపడుతున్నటువంటి సోదాలపైన అనేక కీలకమైనటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ తో అదేవిధంగా హైదరాబాద్ లో కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఏకకాలంలో 6 ప్రాంతాల్లో చేపడుతున్నటువంటి సోదాలు, ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ అంటే? సిరాజ్, ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో 2 చోట్ల, కడప జిల్లాలో 4 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇతరులకు సంబంధించినటువంటి ఇండ్లలో కూడా ఈ సోదాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఏదైతే మొత్తానికి 2005 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఈ నమోదు చేయడం తర్వాత ఏదైతే వివేకానంద హత్య కేసులో ఛార్జ్ షీట్ సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా దీని మీద ఏదైనా జరిగి ఉండదు, దీన్ని వెనక ఉన్నటువంటి కుట్రలు వెలికితీసే చర్యల్లో భాగంగా ఈడీ కేసు నమోదైంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు ఉదయమే అటు హైదరాబాద్ లో కావచ్చు, కడప జిల్లా పులివెందులో కావచ్చు ప్రత్యేకంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలు 3 బృందాలు పులివెందులు చేరుకుని అటు భాస్కర్ రెడ్డి ఇంట్లోనూ, ఇటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంట్లో పాటు తర్వాత అట్లాగే సునీల్ యాదవ్ ఇంట్లో కూడా ఈ తనిఖీలు చేసినటువంటి పరిస్థితి. అయితే భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఇంట్లో ఆ ఇంటికి తాళాలు వేస్తున్నారు. తర్వాత తాళాలు తెరవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత కొంతసేపటికి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇక్కడ చేరుకున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏదైతే సిబిఐ తన ఎఫ్ఐఆర్ మరి ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన ఆరోపణ ప్రకారం దీని మీద ఈడీ నమోదు చేసినటువంటి మనీ లాండరింగ్ కేసు ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సిరాజ్, అంటే శర్మ, నిందితులకు ఇచ్చినటువంటి 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇదే ప్రధానమైనటువంటి అంశంలో ఈడీ ఇప్పుడు ఎంటర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కొత్త వ్యక్తుల ప్రమేయం లేదా కొత్త వ్యక్తుల పాత్ర ఏమైనా తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా తాజా సోదాల తర్వాత? సిబిఐ విచారణ మొదలుపెట్టిన తర్వాత ఏదైతే వివేకానంద హత్య కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. అయితే మరోవైపు ఈ విచారణలో సరైన
రీతిలో కొనసాగలేదని, ఏదైతే నిందితులకు సంబంధించిన విచారించే క్రమంలో కొందరిని తప్పించారు, కొందరిని సరిగా పూర్తి స్థాయిలో విచారణ చేయలేదంటే ఏదైతే వివేక రెడ్డి కుమార్తె సునీత కూడా ఆరోపణ చేస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. అయిప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అయితే అటు సిబిఐ కోర్టులో కావచ్చు, అటు సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలో తర్వాత ఆ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసుకుని ఈ కుట్రకోణం ఏదైతే చెప్తున్నారో ఈ రకమైన కుట్రకోణం జరగడానికి వెనకనట్టు ఏముండొచ్చు, తర్వాత ఈ 4 కోట్ల రూపాయల నిధులు ఏ రకంగా వాళ్ళకి మనీ చేరింది, తర్వాత ఏ మార్గాల్లో వచ్చింది అనే అంశం మీద ప్రధానంగా ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు. ఆ నేపథ్యంలో ఈ విచారణ తర్వాత సోదాలు నిర్వహిస్తున్నారు. శర్మ, ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర మనం విజువల్స్ చూసుకుంటున్నాం. అధికారులతో పాటుగా కేంద్ర బలగాలు భారీగా మోహరించి అక్కడ కనబడుతున్నాయి. ఇక్కడిక్కడ హై సెక్యూరిటీ కనబడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇళ్లలో అసలు ఎవరున్నారు, సో ఎలాంటి కీలకమైనటువంటి ఎవిడెన్స్ ను అధికారులు కైవసం చేసుకోవడం జరిగింది, స్వాధీనం చేసుకున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఎప్పటి వరకు వెల్లడించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? సిరాజ్, మొత్తానికి ఇవాళ వివేకానంద హత్య కేసు సంబంధించి విచారణ అంటే వాయిదా కూడా సిబిఐ కోర్టులు ఇవాళ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఉంది. తర్వాత అక్కడికి వెళ్ళినట్టు సమాచారం. కేవలం భాస్కరెడ్డి మాత్రమే అందుబాటులో ఉన్నారు. తర్వాత మిగిలిన వాడు కూడా దేవిరెడ్డి శంకరెడ్డి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, వారు కూడా హైదరాబాద్ లో మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికైతే ఈడీ అధికారులు కేవలం ఇళ్ల దగ్గర చేరుకున్నారు, సోదాలు ప్రారంభించారు. కానీ అందులో వారికి ఏ రకమైన డాక్యుమెంట్స్ తీసుకున్నారు అనే విషయాలు ఇంకా వెల్లడి కావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది సిరాజ్. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ సోదాలు చూసుకున్న తర్వాత సోదాలు కేవలం వాటికి పరిమితమైనటువంటి అవకాశమే కనబడుతుందా, లేదా విచారణ కోసం వేరే వ్యక్తులకు ఎవరికైనా సమన్లు జారీ చేసేటువంటి పరిస్థితుల వరకు ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కేవలం సోదాల వరకే పరిమితమైనట్లు మనకు ఉన్న ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది సిరాజ్. మొత్తానికి ఏదైతే మీరు అన్నట్టు ఏదైతే ఈడీ అధికారులు ఎప్పుడైతే చేరుకున్నారో ముందస్తుగా కేంద్ర పోలీసులు కావచ్చు, కేంద్ర బలగాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో సెక్యూరిటీలో భాగంగా అక్కడ చేరుకున్నారు. అయితే వాళ్ళ ఇళ్ల చుట్టూ ఉన్నారు కానీ అక్కడ పూర్తిగా పోలీసుగా డ్రెస్ లో ఉండేటువంటి కనుక యూనిఫామ్ లో మాత్రం కనిపించట్లేదు. అయితే ఈడీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా తమకు ఏదైనా లోకల్ గా ఉన్నటువంటి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత ఎదురవచ్చు, తర్వాత ప్రొటెస్ట్ చేయొచ్చంట ఒక కారణాల నేపథ్యంలో మొత్తానికైతే పోలీసులు కొంత బందోబస్తు కూడా ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది సిరాజ్. రైట్ శర్మ, థ్యాంక్ యూ. మొత్తం మాజీ మంత్రి వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో అసలు నిందితులకి ఇచ్చినటువంటి 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇదే అంశం పైన తాజాగా సాగుతున్నటువంటి దర్యాప్తులో కొత్త విషయాలు ఏం వెలుగులోకి వస్తాయనేటువంటి ఉత్కంఠ అయితే చాలా స్పష్టంగా కొనసాగుతుంది. హైదరాబాద్ ఈడీ జోనల్ అధికారుల బృందం ఈ తాజా సోదాలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే వివేక హత్య కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా హైదరాబాద్ లో 2 చోట్లతో పాటుగా కడప జిల్లాలో మొత్తం 4 చోట్ల ఏకకాలంలో 6 చోట్ల ఈ సోదాలు చేపడుతుంది. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇతరులకు సంబంధించినటువంటి నివాసాలను కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి విజువల్స్ మనం చూసుకుంటున్నాం. హైదరాబాద్ కడపలలో వేరు ప్రాంతాల్లో ఏకకాలంలోనే సోదాలు చేపట్టారు. ఉదయం 6 గంటలకే సోదాలు ప్రారంభించారంటే, అధికారులు అక్కడికి చేరుకున్నారంటే, కేంద్ర బలగాలు అక్కడికి చేరుకొని భారీగా మోహరించారంటే పక్కా ప్లాన్ తో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పైన ఈడీ దూకుడుగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశం మాత్రం క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్, అదేవిధంగా ఛార్జ్ షీట్, వీటి ఆధారంగానే ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం, దానికి సంబంధించినటువంటి తదుపరి విచారణలో సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడాలి. ఈడీ సోదాలు మరి కొద్దిసేపటైతే సాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో సోదాల అనంతరం ఈడీ అధికారులు ఏమైనా వెల్లడించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి బలమైన ప్రశ్నలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మాజీ మంత్రి వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ దాఖలు చేసినటువంటి పలు పిటిషన్లు, సిబిఐ ఆరోపణలు గుప్పించినటువంటి పలువురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి వైన మనం చూస్తున్నాం. తాజాగా ఈడీ ఎంట్రీ అయిన తర్వాత, ఈడీ తాజాగా చేపడుతున్నటువంటి సోదాల తర్వాత ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో అనేటువంటి ఉత్కంఠ అయితే ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది.